చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే ఏమనుకుంటారంటే ఇది కొనడం అమ్మడం అనుకుంటారు. కానీ రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ. నిజంగా చెప్పాలి అంటే ఈరోజు రియల్ ఎస్టేట్ కేవలం హైదరాబాద్ కి పరిమితం కాలేదు. నిన్న మొన్న నేను చూశాను, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఆయన ఆంధ్రాలో ఎక్కడో మాట్లాడుతూ చెప్తున్నారు, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే మహారాష్ట్రంలో ఒక 10-20 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే పరిస్థితి. Not only in the Telangana but in the country, sir. 1,1200 మంది పిల్లలకి, డిగ్రీ చదువుకున్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు, వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా ఐటీ షేర్డ్ సర్వీసెస్ సెంటర్ ఇక్కడ పెడతానని, చందన్వెల్లిలో పెడతానని చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఐటీ యాక్టివిటీ కూడా స్టార్ట్ అయితే చాలా మంది పిల్లలు, స్థానిక పిల్లలు హైదరాబాద్ కో బెంగళూరుకో పోయే అవసరం లేకుండా ఇక్కడే చందన్వెల్లిలోనే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.